సో ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్ ఆ టెక్నాలజీ వాడతా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో. సో ఇది చాలా రెవల్యూషనరీ థెరపీ, ఎందుకంటే దీని మూలాన ఫాస్టర్గా మచ్ బెటర్ ఎఫికసీతో చాలా సేఫ్గా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దడకి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో వరల్డ్ ఓవర్ కూడా పూర్వం టెక్నాలజీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ క్రయో అబ్లేషన్ నుంచి ఈ మధ్య పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ చేంజ్ అయింది. సో ఈ ఎక్విప్మెంట్ గురించి ఇన్ షార్ట్ మీకు డిస్క్రైబ్ చేస్తా. సో ఇది వర్క్ స్టేషన్, అంటే టెక్నీషియన్ వాళ్ళు కూర్చుని చూస్తూ ఉంటారనమాట. సో హార్ట్ది ఒక పిక్చర్ లాంటి 3D పిక్చర్ క్రియేట్ అవుతుంది. అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ కార్టో సిస్టమ్ ద్వారా క్రియేట్ అవుతుంది. సో మన పేషెంట్ బ్యాక్ సైడ్ ప్యాచిల్ లాంటివి పెడతారు, అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాంటిది క్రియేట్ చేసి మనకు ఒక 3D ఇమేజ్ ఇస్తుంది. హార్ట్ స్ట్రక్చర్ యాక్చువల్లీ ఆ పేషెంట్ హార్ట్ ఎలా ఉందనేది ఇమేజ్ ఇస్తుంది. దాని ద్వారా మనం ఈ క్యాథెటర్ అంటే లోపల ట్యూబుల్ లాంటివి మూవ్ చేసుకుని మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి పూర్వం హీట్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది చేయొచ్చు. సో ఇది ఆ కార్టో సిస్టమ్. దాంతోపాటు ఇది కొత్త జనరేటర్ ఎంజిన్ అనేది కొత్త, మనం రేడియో ఫ్రీక్వెన్సీ అన్న ఏదన్నా ఎనర్జీ సోర్స్ ఇచ్చే జనరేటర్ అన్నమాట ఇది. సో దాంతోపాటు వచ్చింది ఇది యూజువల్లీ వాటర్ కానీ అలాంటిది మనం లోపలికి పంపించవచ్చు ట్యూబ్ లోపలికి, సో దట్ ఎక్కువ ఎనర్జీ ఇచ్చి తక్కువ హీట్ అక్కడ జనరేట్ అయ్యి ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటట్టు మనం కోల్డ్ సెలైన్ లాంటిది దాని లోపలికి పంప్ చేయొచ్చు. సో ఇది దానికి సంబంధించింది. సో వీటిలో చాలా పారామీటర్స్ మనకు తెలుస్తాయి. ఎంత కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఆ క్యాథెటర్ అనేది హార్ట్ మసిల్ని ఎంత గట్టిగా నొక్కుతుంది, ఎంత హీట్ ఇస్తుంది, ఎన్ని వాట్స్ ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా పూర్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ సంబంధించినయే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఇది ఈ ట్రూ పల్స్ అనేది, పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది టోటల్లీ డిఫరెంట్ వే టు డెలివర్ ఎనర్జీ టు ది హార్ట్ వేర్ ఎవర్ వీ వాంట్ దట్ డ్యామేజ్ టు బి డన్. అంటే ఇది ఏంటంటే బేసికల్లీ అబ్లేషన్ అనేది ఒక చిన్న ఏరియాలో మనకు కావాల్సిన చోట డ్యామేజ్ చేస్తాం, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని వెల్డింగ్ చేసినట్టు. సో ఇది రివల్యూషనరీ థెరపీ, ఎందుకంటే పక్కనున్న మన హార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న మన ఆహారం తీసుకునే ట్యూబ్ ఉంటుంది, అలాగే హార్ట్ చుట్టూ నర్వ్స్ ఉంటాయి, హార్ట్కి సప్లై చేసే గుండె రక్తనాళాలు ఉంటాయి. వీటిని కూడా అసలు ఏమీ డ్యామేజ్ చేయదు, ఉట్టి మనకు కావాల్సిన హార్ట్ టిష్యూనే ప్రిఫరెన్షియల్లీ డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఒక అమేజింగ్ థెరపీ. లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి వరల్డ్ ఓవర్ ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అవి వేరే ఎనర్జీ సోర్సెస్ లేకుండా ఇప్పుడు ఈ ఎనర్జీ సోర్స్ ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్ ఇదే వాడుతున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఈ మెషిన్ ఇక్కడ పెట్టారు. సో దిస్ ఈజ్ ది ట్రూ పల్స్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ బేసికల్లీ పిఎఫ్ఏ అంటే ఏంటంటే పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అంటే ఏంటంటే వెరీ షార్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇస్తుంది. సెకండ్లో కూడా ఒక 1/40th అంతే ఆ టైంలో ఇస్తుంది. అది ఆ షార్ట్ ఇంపల్స్ మూలాన అక్కడ ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది, కానీ పక్క ఏవి కూడా డ్యామేజ్ అవ్వవు. నర్వ్స్ కానీ మన ఫుడ్ పైప్ కానీ ఆర్ అక్కడ ఉన్న రక్తనాళాలు వేరే ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకు కావాల్సిన చోటే అది ఆ లీజన్ లాంటిది క్రియేట్ చేయగలదు. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్, ఎఫెక్టివ్ అండ్ సేఫ్ టూల్. సో ఇది ట్రూ పల్స్ అనేది. ఇది పూర్వం మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఈ క్యాథెటర్ లోపల నుంచి మనం కోల్డ్ సెలైన్ ఇవ్వచ్చు. ఇందాక నేను చెప్పాను చూడండి, దీని లోపల నుంచి పంప్ చేస్తుంది కోల్డ్ సెలైన్ దీని ద్వారా. అలాగే ఇక్కడ కనెక్టర్ ద్వారా మనం రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ అంటే ఇక్కడ నుంచి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ దీనికి కనెక్ట్ అవుతుంది. ఇది పేషెంట్, ఇది హార్ట్ మసిల్ అనుకోండి, ఇక్కడ టచ్ అయితే అక్కడ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ బేసికలీ హీట్ జనరేట్ చేసి ఆ చిన్న ఏరియా డ్యామేజ్ చేస్తుంది. సో వెల్డింగ్ లాగా అనుకుందాం. సో పూర్వం ఇది టెక్నాలజీ. సో మనం మనం ఇక్కడ తొడ దగ్గర నుంచి ఇలా వెళ్ళి హార్ట్ పైగా రైట్ సైడ్ నుంచి చిన్న హోల్ లాగా పెట్టుకుని లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఈ ట్యూబ్ దీని లోపల నుంచి ఇక్కడ హార్ట్ లెఫ్ట్ సైడ్
ఆ ట్యూబ్లు ఏదైతే లెఫ్ట్ సైడ్ అప్పర్ చేంబర్లోకి వస్తాయో అక్కడే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యేది. ఆ ట్యూబులు చుట్టూతా దీన్ని ఇలా తిప్పుకుంటా డాట్ బై డాట్ బర్న్స్ ఇచ్చేవాళ్ళం ఆర్ హీట్ జనరేట్ చేసేవాళ్ళం. దాని ద్వారా ఏం చేసేవాళ్ళం అంటే ఆ ట్యూబుల్లో ఉన్న ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ మెయిన్ చేంబర్లోకి రాకుండా ఎలక్ట్రికల్లీ ఐసోలేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో సేమ్ టెక్నాలజీనే కానీ ఈ క్యాథెటర్ ఇది చూసారా రౌండ్గా ఉంది. ఇది మనం ఇక్కడ హార్ట్ పై గదుల్లో ఆ ట్యూబ్స్ దగ్గర పెట్టి హార్డ్లీ అంటే సెకండ్లో కూడా ఒక 1/40th సెకండే ఇస్తాం. సో అలా 2-3 సార్లు ఇస్తే చాలు, మొత్తం ఎలక్ట్రికల్లీ డిస్కనెక్ట్ అయిపోతుంది హార్ట్ నుంచి. అంటే ఆ ట్యూబ్లు మెయిన్ హార్ట్ చేంబర్ లోపలికి ఎలక్ట్రిక్ సప్లై అనేది పంపించలేదు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ సిగ్నల్స్ ఈ ట్యూబ్ నుంచి హార్ట్ లెఫ్ట్ సైడ్ అప్పర్ చేంబర్ లోపలికి ఏదైతే ట్యూబ్స్ ఉంటాయో దాని లోపల నుంచి మెయిన్ చేంబర్ లోపలికి రానివ్వకుండా ఇది ఒక 1/40th సెకండ్లోనే చేయగలదు. సో ఇది టెక్నాలజీ. దీని ద్వారా ఏమవుతుందంటే పూర్వం 5-6 గంటలు పట్టే ప్రొసీజరు మనం ఒక 1 అవర్లో చేసేయచ్చు, చాలా సేఫ్గా కూడా చేయొచ్చు. సో ఇది మనం ఇందాక సర్క్యులర్గా ఉంది చూడండి, ఆ క్యాథెటర్ లాంటిది. అది ఆ ట్యూబ్స్ దగ్గర ఆ ట్యూబ్ యొక్క మౌత్ అంటే ఆ ట్యూబ్ను మెయిన్ చేంబర్ దగ్గర కనెక్షన్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి మనం ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ఇచ్చినప్పుడు అది ఈచ్ సెగ్మెంట్ చూపిస్తుంది అనమాట. అంటే సరిగ్గా అయ్యిందా లేదా అనేది మనకు తెలుస్తుంది దీని ద్వారా. ఇది ఆ క్యాథెటర్ అంటే ట్యూబ్ లాంటిది. దేని ద్వారా అయితే పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ హార్ట్ చేంబర్లో ఇస్తామో అది దీనికి ఈ షేప్ ఉంటుంది ఇలా రౌండ్గా. సో దీన్ని వ్యారిపల్స్ అనేది ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం వాడుతున్నాం అనమాట. సో ఇది బయోసెన్స్ వెబ్స్టర్ అనే కంపెనీ ఇది. ఇంకా వేరే 2 కంపెనీలు ఉన్నాయి కానీ అవి ఇంకా ఇండియాకి రాలేదు. ఇట్ విల్ టేక్ క్వైట్ సమ్ టైమ్. సో ఆల్ 3 ఆఫ్ దెమ్ గివ్ ద సేమ్. హార్ట్ ప్రాబ్లమ్స్లో మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఈజ్ హార్ట్ అటాక్, సెకండ్ ఈజ్ గుండెకి లయ తప్పటం అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్. సో హార్ట్ అటాక్లో కూడా హార్ట్ అటాక్ ఇనీషియల్ పీరియడ్స్లో చనిపోయే వాళ్ళల్లో 90% కింద గదుల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతారు. అలాగే హార్ట్ పై గదుల్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది వయసు పెరిగిన కొద్దికి స్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్నాళ్ళు, గురక ప్రాబ్లమ్స్, ఈ మధ్య కొత్త లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్తో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ రిథమ్. దీనిలో ఏంటంటే గుండె దడ కొట్టుకున్నట్టు కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి తెలియకుండానే నడుస్తుంటే ఆయాసం రావడం, బాగా టైర్డ్గా అనిపించడం, లేకపోతే హార్ట్ పంపింగ్ తగ్గటం మూలాన ఆయాసం రావటం, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోకులు రావటం. సో బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రతి 4-5 బ్రెయిన్ స్ట్రోక్స్లో ఒకదానికి కారణం ఈ గుండె దడ ప్రాబ్లం, ఎలక్ట్రిక్ ప్రాబ్లం అన్నమాట, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ప్రాబ్లం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దడకి లోపల మనం వెల్డింగ్ లాగా చేసి దడ రాకుండా చేయొచ్చు. దీన్ని అబ్లేషన్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి గ్రాడ్యువల్లీ దీని టెక్నాలజీ ఇంకా బెటర్ అయ్యి ఇప్పుడు పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనే ఒక రివల్యూషనరీ టెక్నాలజీ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో నార్మల్లీ హార్ట్కి ఇలా పై గదులు 2 కింద గదులు 2 ఉంటాయి. కరెంట్ సప్లై ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సైనస్ నోడ్ అనే స్టార్ట్ అయ్యి ముందు పై గదులకి వెళ్ళి దాని తర్వాత ఈ జంక్షన్ బాక్స్ లోపల నుంచి కిందకి వెళ్తుంది. సో ముందు పై గదులు కాంట్రాక్ట్ అవుతుంది, దాని తర్వాత కింద గదులు కాంట్రాక్ట్ అవుతుంది. ఈ సీక్వెన్స్ మెయింటైన్ అవుతుంది. సో ఇలా ఉంటుంది, ముందు పై గదులు కాంట్రాక్ట్ అవుతుంది, దాని తర్వాత కింద గదులు కాంట్రాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ మెయింటైన్డ్ బై దిస్ ఎలక్ట్రికల్ రిథమ్. అంటే కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతా అంటే ఆ ఏరియా కాంట్రాక్ట్ అవుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దడలో హార్ట్ పై గదులు ఆల్మోస్ట్ 300-400 సార్లు ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటాయి. అలాంటప్పుడు ఏం ఎఫెక్టివ్ పంపింగ్ ఉండదు. చూడండి ఊరిని ఇలా అవుతూ ఉంటాయి. లక్కీగా కిందకి అన్ని ఇంపల్స్లు వెళ్ళవు. అంటే కింద చేంబర్లు 100-200 టైమ్సే కొట్టుకుంటాయి, కానీ పై చేంబర్లు ఆల్మోస్ట్ 400 సార్లు అలా కొట్టుకుంటాయి. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో పై గదులు ఫిబ్రిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏం ఎఫెక్టివ్ పంపింగ్ ఉండదు. కాబట్టి అక్కడ క్లాట్స్ లాగా తయారయ్యి ఆ క్లాట్స్
హార్ట్ కింద చేంబర్కి వెళ్ళి అక్కడి నుంచి సర్క్యులేషన్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది కనుక బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ప్రతి 5 బ్రెయిన్ స్ట్రోక్లో ఒకదానికి కారణం ఏట్రియల్ ఫిబ్రిలేషన్. పేషెంట్కి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. చాలామందికి దడ తెలియకుండానే సో ఈ దడ రాకుండా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అనేది ఒక వెల్డింగ్ లాంటి టెక్నాలజీ. ఇది వెయిన్స్ ద్వారా సన్నటి వైర్లు లాంటివి తీసుకెళ్ళి హార్ట్ లోపలికి, హార్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం చిన్న పంక్చర్ లాగా చేసుకుని వెళ్ళి ఈ వెయిన్స్, ఈ 4 వెయిన్స్ ఉంటాయి, దాని లోపల నుంచి షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయ్యి ఈ చేంబర్కి వస్తుంది. సో ఈ వెయిన్స్ లోపల నుంచి రాకుండా ముందు మనం ఈ మ్యాప్ చేసుకుంటాం కార్టో అనే దాంతో. మ్యాప్ చేసుకుంటే మనకి ఇలా ఒక పిక్చర్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ వెయిన్స్ ఎక్కడ ఉన్నాయి, మచ్చలు ఉన్నాయా లేదా, అంతా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంతా అక్కడ మనకు కనపడుతుంది. కనపడిన తర్వాత మనం దీన్ని పెట్టి ఇలా డాట్ బై డాట్ హీట్ ఇవ్వటం ద్వారా దీన్ని ఎలక్ట్రికల్లీ డిస్కనెక్ట్ చేసేస్తాం. అంటే దీని లోపల నుంచి ఈ మెయిన్ చేంబర్ లోపలికి ఎలక్ట్రిసిటీ రాదు. సో దాని ద్వారా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రాకుండా చేయొచ్చు. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఈ అబ్లేషన్లో మనం ముందు ఈ కార్టో అనే సిస్టమ్ మనకు ఒక ఇమేజ్ లాంటిది క్రియేట్ చేసి ఇస్తుంది. దాని తర్వాత ఈ వెయిన్స్ మెయిన్ చేంబర్లోకి ఎక్కడ ఎంటర్ అవుతాయో మనం అక్కడ డాట్ బై డాట్ చేసుకునేవాళ్ళం పూర్వం. అలా చుట్టేపుత క్రియేట్ చేస్తే ఆ వెయిన్స్ లోపల నుంచి ఇక మనకి మెయిన్ చేంబర్లోకి రాకుండా చేసేవాళ్ళం. సో ఇది ఒక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ప్లస్ మధ్యలో ఏదైనా గ్యాప్స్ ఉంటే దాని లోపల నుంచి ఎలక్ట్రిసిటీ వచ్చేది. అలా కాకుండా ఈ మధ్య ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ వెయిన్ లోపలికి తీసుకెళ్ళి మనం ఒక బాస్కెట్ లాంటిదో లేకపోతే ఇలా సర్క్యులర్గా ఉంటుంది అది పెట్టి ఊరిని అక్కడ దానికి టచ్ చేసి మనం ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది అంటే వెరీ షార్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్. దాని మూలాన ఏమవుతుందంటే ఇక్కడ ఈ చుట్టేపుత ఏరియా కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ దాని నుంచి దీని లోపల కండక్ట్ అవ్వకుండా చేస్తుంది తప్ప వేరే నర్వ్స్ కానీ లేకపోతే బ్లడ్ సప్లై ఉన్న ఫైబర్స్ కానీ లేకపోతే మన ఫుడ్ పైప్ కానీ హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అవి కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. అంటే గంటలు పట్టే ప్రొసీజర్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అప్పుడు 4 గంటలు పట్టే ప్రొసీజర్ మనకి ఇప్పుడు లెస్ దెన్ 1 అవర్లో మనం ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ద్వారా సేఫ్గా చేయొచ్చు. పేషెంట్ రికవరీ కూడా చాలా బాగుంటుంది. సో వాట్ ఇట్ బేసికలీ డస్ ఇస్ ఈ వెయిన్స్ నుంచి మెయిన్ చేంబర్కి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ రాకుండా చేస్తుంది. సో పూర్వం ఇదే మనం డాట్ బై డాట్ అలా చుట్టేపుతా వెయిన్ చుట్టూతా చేసుకుని చేసేవాళ్ళం. పూర్వం మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో సేమ్ ప్రొసీజర్. అంటే ఇలా రైట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ అప్పర్ చేంబర్ నుంచి లెఫ్ట్ సైడ్కి చిన్న హోల్ లాగా పెట్టుకుని వెళ్ళి అక్కడ లెఫ్ట్ అప్పర్ చేంబర్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఎక్కడ వెయిన్స్ నుంచి ఎక్కడ 4 వెయిన్స్ అటాచ్ అవుతాయి ఊపిరితిత్తుల నుంచి వచ్చే బ్లడ్ ఆ లెఫ్ట్ అప్పర్ చేంబర్కి. అక్కడ ఆ వెయిన్ చుట్టేపుతా మనం డాట్ 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 ఈ పిక్చర్లో ఇలా చూపించారు కానీ డాట్ 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 డాట్గా మనం హీట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో ఒకే ఇలా రౌండ్గా ఉండేది ఒకటే అక్కడ పెట్టి మనం ఫ్యూ సెకండ్స్ ఇస్తే చాలన్నమాట. మొత్తం ఎలక్ట్రికల్లీ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మన దీని లోపల ఈ గీత లోపల గ్యాప్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దడ మీరు టోటల్ కార్డియాక్ ప్రొసీజర్స్ చూస్తుంటే దానిలో ఎలక్ట్రోఫిజియాలజీ అంటే హార్ట్ రిథమ్ ప్రొసీజర్స్లో మేజర్ సెంటర్స్ ఇన్ యూఎస్లో మెజారిటీ ఆఫ్ ప్రొసీజర్స్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్సే. సో ఇట్ ఈస్ సచ్ ఏ కామన్ ప్రొసీజర్. అండ్ ఇప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ బదులు ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది రావడంతో మచ్ బెటర్ ఎఫికసీ, మచ్ ఫాస్టర్, మచ్ సేఫర్ అవడంతో ఈ ప్రొసీజర్ ఇంకా కూడా కామన్ అవుతుంది వరల్డ్ ఓవర్. సో దిస్ ఈజ్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ టెక్నాలజీ. ఇది మనం ఫస్ట్ టైం ఇండియాలో మనం ఈ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ
పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ చేంజ్ అయిపోతాను చాలా కంట్రీస్లో. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోకి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఈ మనం పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వాజ్ బ్రాట్ ఇన్ టు దిస్ కంట్రీ ఇప్పుడు. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ర్యాపిడ్, చాలా స్పీడ్, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సేఫ్గా అవుతుంది. పక్కన నర్వ్స్, బ్లడ్ వెసల్స్, అలాగే మనం తినే ఆహారం తీసుకెళ్లే ట్యూబ్ ఏదైతే హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందో అవి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఫర్ డాక్టర్ అండ్ పేషెంట్ ఈజ్ వెరీ హై. ప్రొసీజరల్ ఎఫికసీ ఈజ్ హై, పెయిన్ ఉండదు. అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటే చేసేసి ఇమీడియట్లీ పంపించేయచ్చు. మనం జనరల్ అనెస్థీషియా కూడా ఇవ్వని అవసరంలా. మనం ఇంట్రాకార్డియక్ ఎకో కార్డియోగ్రామ్ అనేది వాడతాం. అంటే ఎకో కార్డియోగ్రామ్ ఏదైతే బయట నుంచి చేస్తామో అది ట్యూబ్ లాగా పెట్టి హార్ట్ లోపల నుంచి కూడా చూడొచ్చు. సో దాని మూలాన మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వని అవసరంలా. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట. అంటే వరల్డ్ ఓవర్ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నుంచి చేంజ్ అయిపోతాను. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా లోపలికి ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఇక్కడికి మన హోలిస్టిక్ హాస్పిటల్లోకి తేగలిగాం. ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఈజ్ వెరీ మార్బిడ్. అంటే ఒక హార్ట్ ప్రాబ్లంతో చనిపోవటం ఒకటి, అది కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వస్తే ఎట్లా ఉంటుంది, పారాలిసిస్ స్ట్రోక్, అది మెనీ ఆఫ్ ద పారాలిటిక్ స్ట్రోక్స్ రామచంద్ర చెప్పినట్టు ఈజ్ బికాస్ ఆఫ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్. సో దీని డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ నెంబర్ 1. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈజీ ఆప్షన్స్, సేఫర్ ఆప్షన్స్ and much quicker options. So మన patients could use చేయాలి. I'm sure that మన hospital will be in the forefront of providing this service to the community locally and even nationally. మనం ప్రొసీజర్ చేసినప్పుడు కూడా ఇఫ్ ద ప్రొసీజర్ టైమ్ ఇస్ మోర్, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ క్యాన్ బి అ స్ట్రోక్. సో వీ నీడ్ టు కంటిన్యూస్లీ యాంటీకోయాగులేట్ ద పేషెంట్. సో దిస్ టెక్నాలజీ యాక్చువల్లీ ఈజ్ అ బోన్ basically because the duration of the therapy is reduced with reduced complications. So that is very important in PFA when compared to radio frequency ablations. Holistic Hospital has always been moving forward with newer techniques and welcoming newer advances which are coming up, and more so in cardiology. The newer techniques we have always been the first people to do things. And idantha kakunda, the most important thing is we always had a thought in us to have all these services affordable to everyone. So a combination of the most advanced technology and being affordable, that is what we make it possible. So we welcome everyone who needs this procedure to make use of this and be a part of us. Thank you.